ఎయిర్ ఫోర్స్‌లో క్లర్క్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి 12థ్ క్లాస్ పాస్ అయితే చాలు. మీకు గవర్నమెంట్ జాబ్ ఈజీగా వస్తుంది. ఇందులో జీతం 45,000 వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ గానీ, లేకపోతే రన్నింగ్ ఎటువంటి ఏమీ ఉండవు. మీకు డైరెక్ట్‌గా మీ కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్ ద్వారా మీకు ఈ జాబ్ అనేది ఇస్తారు. దాంతోపాటు మీరు కొన్ని క్వాలిఫికేషన్స్ చేయాలి. నేను వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీళ్ళు పెట్టే ఎగ్జామ్‌కి ఎటువంటి ఫీజు ఉండదు. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది ఫ్రీగా రాయొచ్చు. ఈ గవర్నమెంట్ జాబ్కి పోటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి కట్ ఆఫ్ 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఇచ్చారు. అంటే ఇక్కడ తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు పోటీ తక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, దానికి మీరు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని క్రైటీరియా ఏం తీసుకుంటారు, ఈ డీటెయిల్స్ కోసం మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని మిస్ కాకండి. మీరు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరైతే పర్మనెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ జాబ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. దీన్ని మీరు మిస్ చేసుకోకండి. అప్లై చేయడం మాత్రం అసలు డిలే చేయమాకండి. ఇది చూడండి, ఈ అప్లికేషన్స్ అనేవి, ఈ జాబ్ అనేది ఈ గ్రూప్ సికి సంబంధించిన జాబ్ అనమాట. ఇది వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్. పోస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ లెవెల్ 2 జాబ్ అనమాట. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సుమారుగా 45,000 వరకు జీతం రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. క్వాలిఫికేషన్ మీరు 12th పాస్ అయితే చాలు. దాంతోపాటు మీరు ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ మీరు నిమిషంలో టైప్ చేసేసేలా ఉండాలి. లేకపోతే హిందీలో 30 వర్డ్స్ టైప్ చేసేలా ఉండాలి. దాంతోపాటు మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఈ డాక్యుమెంట్ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఒకసారి జాబ్ సెలక్షన్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఆ అప్లికేషన్స్ మీ ఏజ్ లిమిట్ని బట్టి, మీ క్వాలిఫికేషన్, మీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ బట్టి మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. ఆ తర్వాత మీకు కాల్ లెటర్ వస్తుంది. దాని తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. సో ఇక్కడ మీరు ఇవన్నీ డీటెయిల్స్ని చూడండి. ఇక్కడ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ టాపిక్స్ మీద మీరు స్ట్రెంథెన్ అవ్వండి. వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ సిస్టమ్ అనేది 100% మీరు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, టైపింగ్ టెస్ట్ కానీ, లేకపోతే 35 వర్డ్స్ 30 వర్డ్స్ పర్ మినిట్, అవి స్కిల్ టెస్ట్ అనమాట. అది జస్ట్ ఇందులో మీరు క్వాలిఫై అయితే చాలు. కానీ ఇక్కడ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే ఇది 100% కన్సిడర్ చేస్తారు. కాబట్టి రిటర్న్ టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ అప్లికేషన్ ఫామ్. మీరు ఈ జాబ్ అనేది ఒక 2-3 డేస్ బ్యాక్ రిలీజ్ అయింది. అంటే నెక్స్ట్ 30 డేస్ ఆగస్ట్ మంత్ మొత్తం మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట మీరు అప్లై చేసుకోవడానికి. సో ఇది కూడా చూసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ క్వాలిఫికేషన్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ కూడా ఫ్రీయే. ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్టులు అని ఉన్నాయి. అంటే ఇక్కడ జనరల్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అందరికీ మీ ఎగ్జామ్ అనేది ఫ్రీయే. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి రిలాక్సేషన్ టైమ్స్ ఏమీ ఉండవు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్. సో మీకు పోటీ అనేది తక్కువ ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూడండి, అప్లికేషన్ ఫామ్ చూడండి. మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ నేమ్, ఇంకా మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మెన్షన్ చేయండి. నేమ్, ఇంకా ఇక్కడ మీ విలేజ్ నేము, వీటిలన్నిటిని ఫిల్ చేసి ఇక్కడ ఈ మొత్తం ఫిల్ చేసి మీరు ఇక్కడ కరెక్ట్గా ఒకసారి ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, డేట్, ఎగ్జాక్ట్ అడ్రస్ ఇస్తున్నాడు. మీరు ఈ అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాలి.
మీ అప్లికేషన్ ఇది మొత్తం ఫిల్ చేసి మీరు ఇక్కడ పోస్ట్ పంపించాలి. ఇక్కడ చూడండి, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తేజ్పూర్ అస్సాం, ఈ పిన్ కోడ్కి మీరు పంపించండి. సో దాన్ని బట్టి ఇక్కడ మీకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసి మీరు అప్లై చేయండి. సో లోవర్ డివిజన్ క్లర్క్ అంటే 45,000 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ పర్మనెంట్ జాబు. సో దీన్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి, దీనికి కూడా అప్లై చేయండి. ఇక్కడ చూడండి, వీటిలన్నిటిని మీరు ఫిల్ చేసి మీ అన్నీ ఫిల్ చేసి మీరు అక్కడ పోస్ట్ పంపిస్తే ఆ పోస్ట్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. అప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు హాల్ టికెట్ అనేది పోస్ట్లో వస్తుంది. ఇది ఒక్కసారి మీకు జాబ్ వచ్చిందంటే పర్మనెంట్గా జాబ్ ఉంటుందన్నమాట, గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.